హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసింది. ఆల్రెడీ ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ప్రీవియస్ వీడియోలో చూసాము. అలానే సర్టిఫికేట్స్ ఏమేమి కావాలని కూడా చెప్పాము. బట్ ఇంకొన్ని అందులో మిస్ అయ్యాయి, ఏమేమి సర్టిఫికేట్స్, అలానే ఇంకా డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీరు ఈ హైకోర్టు జాబ్స్కి అనగా హైకోర్టు రిలీజ్ చేసిన నోటిఫికేషను డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో మీ యొక్క జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. మరి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మీకు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 1620 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం అనగా కోర్టు జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మనం ఏమేమి అవసరం అవుతాయి, సర్టిఫికేట్స్ అలానే ఆధార్ కార్డ్, వీటితో పాటుగా ఏమేమి అవసరం అవుతాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ అండి. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడనే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే క్లియర్గా రిక్రూట్మెంట్స్లో క్లిక్ హియర్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్లేస్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అనేసి. ఆల్రెడీ రిజిస్టర్ అయితే ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ అనేసి ఇక్కడ క్లిక్ చేయొచ్చు. పోస్టులు అయితే మనకి ఇవన్నీ ఉన్నాయండి. మీకు ముందుగా ఇంకా డీటెయిల్ కావాలంటే వీటిని పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవరు, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్ అనేది. మరి మనకి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఏం సర్టిఫికేట్స్ కావాలనేది చూద్దాం. సో స్టూడెంట్ నేమ్ అడుగుతుంది, ఫాదర్ నేమ్ అడుగుతుంది, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ అడుగుతుంది. సో మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలామంది మిస్టేక్ చేస్తారు. ఎక్కడంటే ఆధార్ కార్డులో ఎంటర్ చేయాలా, లేకుంటే సర్టిఫికేట్స్లో ఎంటర్ చేయాలా, లేకుంటే మీకు రియల్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటుంది, లేకుంటే అది కాకుండా వేరే డేట్ ఆఫ్ బర్త్. ఇలాగా కొంతమందికి డిఫరెంట్గా ఆలోచనలు ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర. మరి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీరు ఏది ఎంటర్ చేయాలి అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో, లేదంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఏది ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ప్రీవియస్ స్టార్టింగ్ 1990s లోపల పుట్టినటువంటి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ కార్డే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద తీసుకుంటారు, అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద. సో కాబట్టి మీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా మీ యొక్క బర్త్ సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో డిఫరెంట్గా ఉంటుంది, ఆధార్ కార్డులో డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఒకటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఎస్ఎస్సి మార్క్స్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అలానే మార్షల్ స్టేటస్, మ్యారీడ్, అన్మ్యారీడా, డివోర్స్డ్ అని అడుగుతుంది. అలానే నేమ్ ఆఫ్ స్పౌజ్, అంటే మీ యొక్క భార్య కానీ భర్త కానీ, లేదంటే భార్య లేక భర్త అడ్రస్ కానీ, ఇవి కూడా అడుగుతుంది. అలానే మీ యొక్క కులము, ఉపకులము, అంటే క్యాస్ట్, సబ్ క్యాస్ట్ 2 అడుగుతాయి. అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవునా కాదా అని అడుగుతుంది. అలానే మీ నాన్నగారు ఆర్మీలో పనిచేస్తున్నారని కూడా అడుగుతుంది. అలానే స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్, స్పోర్ట్స్ పర్సన్ కాకుంటే, ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్కి సపరేట్ రిజర్వేషన్ ఉంది, వాటికి కూడా సపరేట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి. మీ మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ అండి ఎప్పుడు కూడా మీదే ఇవ్వండి. మీ ఫాదర్దో, మదర్దో, లేకుంటే మీ బ్రదర్దో, మీ సిస్టర్దో, ఇంకొకరిదో, అంటే గార్డియన్ కానీ పేరెంట్స్ కానీ ఎవరు ఇవ్వకండి. ఎందుకంటే ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో కాబట్టి మీ దగ్గర ప్రస్తుతానికి అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ ఉంటుందో ఆ మొబైల్ నెంబరే ఇవ్వండి. అలానే ఈమెయిల్ అడ్రస్, వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఇంకోటి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేటప్పుడు చాలామంది ఎల్లిన ఇలాగా ఇలాంటి కొన్ని లెటర్స్ని మిస్ అవుతుంటారు, జీరోని ఓలాగా ఇలా ట్రీట్ చేస్తుంటారు. కాబట్టి ఈమెయిల్ అడ్రస్ని జాగ్రత్తగా కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అలానే పర్మనెంట్ అడ్రస్ ఏదంటే అది మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్సే ఇవ్వండి. అలానే 10th మార్క్స్ మెమో కూడా ఉండాలి. అలానే ఇంటర్ మార్క్స్ మెమో ఉండాలి. అలానే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, అలానే ఇన్కమ్ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. అలానే డిగ్రీ మార్క్స్ కార్డు, స్టడీ సర్టిఫికేట్, లేదా ఇక్కడ ప్రెసిడెంట్ కాదండి, రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది. రెసిడెంట్ ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్. ఎందుకంటే మీరు యొక్క స్టడీ అనేది కంటిన్యూస్గా 4 years చదివి ఉండాలి ఏదైనా ఒక స్కూల్లో, అక్కడే మీరు లోకల్ అవుతారు. మరి కంటిన్యూస్గా 4 years చదవకోకుండా అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఇలా చదివింటారు కదా,
వాళ్ళకి, అలానే కొన్ని స్కూల్స్ ప్రీవియస్గా చదివి ఇప్పుడు ఆ స్కూల్స్ లేకుండా ఉంటాయి. మరి ఆ స్కూల్స్ లేకుండా స్టడీ సర్టిఫికేట్ ఎలా వస్తుందని డౌట్ ఉంది వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం. అందరికీ అవసరం లేదు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది. మరి స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి, అలానే ఆధార్ కార్డు ఫోటో కూడా ఉండాలి, అంటే ఆధార్ కార్డు ఉండాలి. సో ఇవన్నీ మ్యాండేటరీ అండి. మరి ఇక్కడ ఎందుకు స్టడీ సర్టిఫికేట్ స్కాన్ చేసి పంపండి, ఇంటర్ మార్క్స్ స్కాన్ చేసి పంపండి అంటామంటే, మీరు అప్లై చేసుకోవచ్చు ఓన్గా, లేదంటే మీరు జస్ట్ మీ ఫోన్లో నుంచి ఇక్కడ కాల్ చేసినా కూడా ఆ నంబర్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వాట్సాప్ గ్రూప్ లింక్ అన్నీ కూడా. మీరు ఒకవేళ అలా అప్లై చేసుకోవాలనుకుంటే అలా అయినా అప్లై చేసుకోవచ్చు. మరి మీరు అప్లై చేసుకుంటాం కదా సార్, మాకు ఎందుకు అనవసరంగా ఎక్స్ట్రా ఫీజు అనుకోకండి. ఎందుకంటే చిన్న మిస్టేక్ చేసినా కూడా జాగ్రత్తగా చేయాలి. మిస్టేక్ అనేది చేయకూడదండి, జాగ్రత్తగా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా రేపొద్దునే జాబ్కి మీరు ఏదైతే అప్లై చేసి ఉంటారో అదే ఫైనల్ అవుతుంది. జాబ్ సెలెక్షన్ అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా అప్పుడు. కాబట్టి జాగ్రత్తగా మీరు అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు ఇబ్బంది పడేటట్టుంటే మాకు చెప్పినా కూడా మేము అప్లై చేసిస్తాము. ఆన్లైన్ మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు ఎక్కడో ఉంటారు, ఇంకొక డిస్టిక్లో ఉంటారు, ఇంకొక స్టేట్లో ఉంటారు, లేకుంటే ఇంకో సిటీలో ఉంటారు. సో ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు రాలేరు. మీ దగ్గరలో ఉన్న సెంటర్లో అయినా అప్లై చేసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్స్లో అప్లై చేస్తుంటారు, అక్కడైనా అప్లై చేసుకోండి. లేకుంటే నాకు కాల్ చేసినా కూడా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, ఆ గ్రూప్ లింక్లో మీరు జాయిన్ అయ్యేసి నా నెంబర్ దొరుకుతుంది అక్కడ, అడ్మిన్ నెంబరు. అక్కడైనా మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అని చెప్పినట్టయితే ఫోటోలో స్కాన్ చేసి పంపించినట్టయితే సరిపోతుందండి. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.